హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఇవాళ మీకు నేను చూపించబోయే రెసిపీ క్యాబేజ్ రైస్. క్యాబేజ్ అంటే ఇష్టపడిన వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టండి, ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. లంచ్ బాక్సుల్లో కూడా చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ క్యాబేజ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇక మనం చూసేద్దాం. రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్యాబేజ్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని వేడెక్కనివ్వండి. అవి వేడెక్కగానే అందులో 2 బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, 3 యాలకులు, 4 లవంగాలు, తరిగి పెట్టుకున్న 2 ఇంచుల అల్లం వేసుకొని వేయించుకోండి. అవి కొంచెం వేగగానే అందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం వెల్లుల్లి తరుగు వేసుకొని వేయించుకోండి. ఈ క్యాబేజ్ రైస్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు ఇలా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేస్తేనే చాలా బాగుంటుంది. ఇవి వేగగానే అందులో 4 పచ్చిమిర్చి చీలికలు, సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజ్ ఉల్లిపాయలను వేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయలు బాగా వేగవలసిన అవసరం లేదు, మెత్తబడితే సరిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం మెత్తబడగానే ఇందులో క్యాబేజీ ముక్కలు వేసుకొని వేయించుకోండి. ఇక్కడ నేను చిన్న కప్పుతో 3 కప్పుల క్యాబేజీని తీసుకున్నాను. 2 కప్పుల రైస్కి 3 కప్పుల క్యాబేజ్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ ఉప్పును వేసుకోండి. క్యాబేజ్ తొందరగా వేగిపోతుంది. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే, నేను సపరేట్గా చెప్పవలసిన అవసరం లేదు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు క్యాబేజీని వేగనివ్వండి. 2 నిమిషాల తర్వాత మూత తెరిచి చూడండి. క్యాబేజ్ దాదాపుగా వేగిపోయింది. ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టొమాటోలను వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టుకొని మరో 2 నిమిషాలు వీటిని వేగనివ్వండి. 2 నిమిషాల తర్వాత మూత తెరిచి మళ్ళీ వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇవన్నీ పూర్తిగా వేగిపోయాయి. ఇందులో ఇంకా ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకోండి. నేను మీకు రైస్ కొలత ముందే చెప్పాను కదా, నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్ని తీసుకుంటున్నాను. ఇలా రైస్ని వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా, కొంచెం సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి. ఎందుకంటే ముందుగానే క్యాబేజ్ వేగడానికి కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఇందులోనే కొంచెం పుదీనా, మీ దగ్గర కొత్తిమీర అవైలబుల్లో ఉంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత స్పైసెస్ అన్నీ అన్నానికి పట్టేలాగా మొత్తాన్ని బాగా కలుపుకోండి. మీరు ఈ క్యాబేజ్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి వేడి అన్నమే కాదు, మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ క్యాబేజ్ రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే, క్యాబేజ్ రైస్ ప్రిపేర్ అయిపోయింది. దీన్ని ఇంకా సర్వ్ చేసుకోండి. ఏంటి, మీ అందరికీ నచ్చింది కదా? ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా మీరు కూడా తప్పకుండా ఈ క్యాబేజ్ రైస్ని ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నేను చేస్తున్న ఈ వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా వాల్యుబుల్. నాకు ఎప్పుడు ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.